and welcome to our Swix. So guys, this is how my hair looks without straightening and this is how it looks after straightening. స్టోరీ మీకు అర్థమైంది కదా. బేసిక్గా నేను మాన్సూన్స్లో ఏం చేసినా నా హెయిర్ ఇలాగే ఉంటుంది. స్ట్రైట్నింగ్ చేశాక కూడా 2 minutesలో ఎగ్జాక్ట్లీ 2 minutes ఈ హ్యూమిడిటీ వల్ల మళ్ళీ ఇలా అయిపోతుంది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు గో ఫర్ కెరటిన్ టుడే. నా హెయిర్ ఎప్పటికీ ఇలా ఉండదు. ఇట్స్ నాట్ డ్రై, ఇట్స్ నాట్ డ్యామేజ్డ్. బేసిక్లీ అది చాలా ఫ్రిజీ అయిపోతుంది అండ్ వేవ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి డ్యూరింగ్ మాన్సూన్స్ ఎస్పెషలీ. నార్మల్ టైమ్స్లో కూడా నేను లైట్గా స్ట్రైట్నింగ్ చేస్తాను. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను హౌ ఐ స్టైల్ మై హెయిర్. సో బేసికలీ అది నేను ఏం చేసినా మాన్సూన్లో మాత్రం అసలు అది ఉండనే ఉండదు. లైక్ ఐ కెన్ యూజ్ ద బెస్ట్ ఆఫ్ స్టైలింగ్ ప్రొడక్ట్స్, ఏం యూజ్ చేసినా ఇట్ జస్ట్ డస్ నాట్ స్టే. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీరు నా ఐజీటీవీ వీడియోస్ చూసుంటారు. నేను ఇంతకుముందు కూడా కెరటిన్ చేశాను. ఆ తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. 6 months లాక్డౌన్ ఉంది. అఫ్కోర్స్ లాక్డౌన్ తీసాక కూడా వీ వర్ వెరీ స్కేర్డ్ టు గో అవుట్. బట్ నౌ ఐ గెస్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇంకా బయటికి వెళ్తున్నాను. నా ఐకియా హాల్కి ఎలా వెళ్ళాలని చూసారు కదా. ఆ తర్వాత బ్యూటీ ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ టైం ఈరోజు వెళ్తున్నాను బయటికి. ఎనీవే ఈ కెరటిన్ ట్రీట్మెంట్ జస్ట్ మీకు మాన్సూన్స్ టైంలో కాకుండా మామూలుగా కూడా కంటిన్యూస్గా చేసుకోవచ్చు. మీకు అంతా ప్రాసెస్ చూపిస్తాను అండ్ మీ మైండ్లో ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా ప్రొఫెషనల్స్ని అడిగి మొత్తం క్లియర్ చేస్తాను. ఓకే బిల్లి గారు, నా హెయిర్ని ఇలా పిచ్చి పిచ్చిగా చూడడం నీకు లాస్ట్ టైం అనమాట. ఈ మాన్సూన్ హెయిర్ స్టైల్ ఉంది కదా, ఇప్పుడు నేను లూజ్ హెయిర్ కూడా వదలగలుగుతాను. అంటే అట్లీస్ట్ ఒక 2-3 months వరకు రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం యాషిక్స్ ఎపిసోడ్స్ కూడా తొందరగా షూట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నువ్వు ఎవ్రీ షార్ట్కి వెళ్ళి స్ట్రైటింగ్ చేసి వచ్చేదాన్ని కదా, ఇప్పుడు అది ఉండదు కదా. ఎలా ప్రిపేర్ అయ్యారు స్క్రిప్ట్? ఎవరు చెప్పారు? నేను చెప్పమన్నానా? అని తనే చెప్పమన్నా. నిజం చెప్పు. నిజంగానే అలా అనుకుంటారు. మరి నువ్వు ఎందుకంటున్నావు స్క్రిప్ట్ అని? యాషిక్ షూట్కి ఒక్కొక్కసారి లూజ్ హెయిర్ చేస్తే వెంటనే 10 minutesకి వెళ్ళి ఈ రూట్స్ దగ్గర స్ట్రైట్నింగ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వేవీ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఫ్రిజీ ఉంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అది కూడా ఫ్రిజీ మామూలు ఫ్రిజీ లేదు, అది ఇలాగే మెంటల్గా వెళ్ళిపోతుంది. బాయ్స్ కూడా చేయొచ్చా? బాయ్స్ కూడా చేయొచ్చు. అంటే ఈ లెంత్ హెయిర్కి చేయొచ్చా? కానీ అది ఫుల్ స్మూత్ అయిపోయి ఇలా పడుతుంది ఫేస్ మీద. నీకు ఓకేనా? అలా అయితే వద్దులే. సో గైజ్ యాజ్ యూ కెన్ సీ టోటల్గా ఎంటీ ఉంది. వాళ్ళు ఒక టైంలో ఒక అపాయింట్మెంటే తీసుకుంటున్నారు. అండ్ దట్స్ వై ఇట్స్ ఓన్లీ మీ రైట్ నౌ. సో గైజ్ మీట్ డేవిడ్, హీస్ గోయింగ్ టు బి డూయింగ్ మై హెయిర్ టుడే. దట్ ఫస్ట్ డాండ్రఫ్కి వాష్ అదంతా చేసి ఆ తర్వాత కెరటిన్ చేస్తారు. సో డేవిడ్, వీఆర్ రెడీ టు గో. ఓకే లెట్స్ స్టార్ట్. అండ్ ఆల్సో గైజ్ నాకు పోకర్ స్ట్రైట్ హెయిర్ వద్దు అని చెప్పాను. ఐ వాంట్ టు మెయింటైన్ ద వేవీనెస్ ఆఫ్ మై హెయిర్ యాక్చువల్లీ. I just want the frizz to go. Anti-dandruff shampoo to hair wash chesaru. Second was a clarifying shampoo, and now we are going to be applying the Labria cream. Deen valla ante this is the main keratin treatment. Ippudu start avutundi. అప్లికేషన్ జరుగుతుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సే హాయ్ డేవిడ్. సో క్రీమ్ అప్లికేషన్ అయిపోయింది అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ డేవిడ్? So we need to wait for 1 hour. Okay. Then after that I will do blow dry and ironing. ఓకే 1 hour వరకు రెస్ట్. సీ యూ సూన్. సో గైజ్ ఇప్పుడు 70% వరకు వాష్ చేస్తారు హెయిర్ని. 30% అనేది హెయిర్లో ఉంటుంది. సో వీఆర్ నాట్ వాషింగ్ ఆఫ్ ది ఎంటైర్ క్రీమ్. అండ్ ఆ తర్వాత స్ట్రైట్నింగ్ అండ్ బ్లో డ్రై కదా డేవిడ్? సో స్ట్రైట్నింగ్ అండ్ బ్లో డ్రైతో what will happen is that the remaining cream will penetrate into our hair and that is what we want because keratin is basically protein.
అండ్ ఆ హెయిర్ ఇస్ మేడప్ ఆఫ్ కెరటిన్ ఓన్లీ. అది లాస్ అవ్వడం వల్ల మనకి హెయిర్ ఫ్రిజీనెస్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో వీఆర్ రిస్టోరింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద హెయిర్. సో కెరటిన్లో పాసిబిలిటీ ఉంది దట్ మీ హెయిర్ 60 to 70% ఉన్న టెక్స్చర్లో 60 to 70% వరకు స్ట్రైట్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ దాట్ ఆల్సో. ఐ వాంట్ మై న్యాచురల్ వేవ్స్ టు రిమైన్. నాకు ఓన్లీ ఫ్రిజ్ పోవాలి అంతే. దీనికి ఇప్పుడు బ్లో డ్రై స్టార్ట్ చేస్తున్నామా? ఓకే, సో వీఆర్ స్టార్టింగ్ ద బ్లో డ్రై రైట్ నౌ. గైస్, బ్లో డ్రై అయిపోయింది. ఇప్పుడు ద నెక్స్ట్ ప్రాసెస్ విచ్ ఇస్ ది ఐరనింగ్ ప్రాసెస్. అండ్ లెట్ మీ టెల్ యూ, చాలా మందికి ఈ డౌట్ ఉండొచ్చు దట్ ఇంత ఎక్సెసివ్ హీట్ ఐరన్తో ఏమైనా డ్యామేజ్ అవుతుందా? సో మనం 100% వాష్ చేయలేదు హెయిర్ని. జస్ట్ ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ మన హెయిర్లోనే ఉంది. సో ఆ ప్రోడక్ట్ పైన మనం ఐరనింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. యా, సో బేసిక్లీ ద ప్రోడక్ట్ ఇస్ టేకింగ్ ద హీట్ అండ్ లైక్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ అవన్నీ రాసి స్ట్రైట్నింగ్ చేస్తారు కదా యూజువలీ. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దాట్ ఓన్లీ. అండ్ ఇంకొక విషయం, నేను ఎవ్రీ టైం హెయిర్ వాష్ చేసినప్పుడు ఈ మాన్సూన్స్లో కనీసం 5 times స్ట్రైట్నింగ్ చేస్తాను. దానికంటే ఈ ఒకసారి చేస్తే బెటరే కదండి. ఒకసారి చేసేస్తే అయిపోతుంది. దీని తర్వాత నేను స్ట్రైట్నింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇట్ ఈస్ మచ్ మోర్ ప్రొటెక్టెడ్ ఇస్ వాట్ ఐ ఫీల్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ టోటలీ. చాలా మందికి డౌట్ ఉంది హౌ దిస్ ఇస్ కెమికల్ ఫ్రీ. సో లెట్ డేవిడ్ ఎక్స్ప్లెయిన్. దిస్ మీన్స్ ఫార్మాల్డిహైడ్ ఫ్రీ, అమోనియా ఫ్రీ, సల్ఫర్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ. సో ఇట్స్ లైక్ వేగన్. అండ్ ఇది ప్రతి ఒక్క దాంట్లో ఉండదు. కొంతమంది నేను క్వశ్చన్స్ అడగమని చెప్తే లాక్మే సలాన్లో వెళ్ళొచ్చా లేదంటే గ్రీన్ ట్రెండ్స్లో వెళ్ళొచ్చా అని అడిగారు. బట్ నో, అక్కడ ఎక్కడైనా మీరు వెళ్తే పారాబెన్, సల్ఫేట్స్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. దట్ ఈస్ వై ఐ ఇన్సిస్ట్ ఆన్ హెడ్ స్పా సిడ్నీ దట్ ఇక్కడ ద మటీరియల్ దట్ దే యూజ్ ఇది వేరే పార్లర్స్లో అసలు అవైలబుల్ లేదు. ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ సలాన్, ఓన్లీ ఇక్కడే ఉందండి. ఎందుకంటే ఈ ఫార్ములా రెడీ అయింది ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇట్ వాజ్ మేడ్ బై మరియమ్ హూ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్. సో నాకు ఫస్ట్ టైం కెరటిన్ కూడా తనే చేసిందనమాట. అండ్ షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్ దట్ ఇందులో ఫార్మాల్డిహైడ్ లేదు, 95% కెమికల్ ఫ్రీ ఉంది, పారాబెన్, సల్ఫేట్ లేవు, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ అమోనియా ఆల్సో అండ్ ఇట్ ఈస్ వీగన్ గైస్. సో ఇది ఓన్లీ హెడ్ స్పా సిడ్నీలోనే అవైలబుల్ ఉంది. కొంతమందికి హెయిర్ ఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందంట. ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ హెయిర్ ఫాల్ ఆఫ్టర్ మై కెరటిన్ ట్రీట్మెంట్. Whatever we are doing now, this is a mainly protein. Yes. So it's not a chemical. So we are penetrating your protein. It makes you 100% frizz-free and smooth and shiny. So Yes. 100% healthy hair. ఇది దీనివల్ల డాండ్రఫ్ వస్తుందా అని. దీనివల్ల మనకు డాండ్రఫ్ ఏమీ రాదు. సో బికాస్ మనం స్కాల్ప్ పైన ఎనీ ప్రోడక్ట్ యూజ్ చేయము, ఓన్లీ ఆన్ హెయిర్ పైన అప్లికేషన్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే సాల్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల సో మనకి స్కాల్ప్ పోస్ పెరిగినప్పుడు అలా సమ్ టైమ్స్ వస్తుంది. ఓకే, సో మీకు ఒకవేళ అలా వచ్చినప్పుడు డాండ్రఫ్ ట్రీట్మెంట్ వెళ్తే అది వెళ్ళిపోతుంది. గైస్ ఆల్సో డోంట్ ఫీల్ స్కేర్డ్ ఆఫ్ ది స్మోక్. దిస్ ఇస్ నాట్ హెయిర్ బర్నింగ్. హెయిర్లో ప్రోడక్ట్ చాలా ఉంది. ఇంతకుముందు ఆ కెరటిన్ క్రీమ్ రాసాం కదా, సో బికాస్ ఆఫ్ దాట్ ఈ స్మోక్ వస్తుంది హీట్ అయితే. దాట్స్ ఆల్. And you see my baby hair growing? దీంతో హెయిర్ పోకర్ స్ట్రైట్ ఉండదు, ఏంటి ఇలా ఉంది హెయిర్ అని చూస్తున్నారా? డోంట్ వరీ, ఫస్ట్ హెయిర్ వాష్ విచ్ ఇస్ టుమారో, లైక్ 24 hours హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే మీరు సలూన్లో వచ్చి చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. నేను రేపు ఇంట్లోనే వాష్ చేసేస్తాను. అండ్ ఫైనల్ ఎఫెక్ట్ అప్పుడే మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఎఫెక్ట్. దిస్ సలూన్ హ్యాపెన్స్ టు బీ ఇన్ హైదరాబాద్. ఈ నంబర్ మీకు స్క్రీన్లో కనిపిస్తుందా? ఎస్, కాల్ దట్ నంబర్. అడ్రస్ ఎక్కడ ఉంది అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని వీళ్ళతో మాట్లాడవచ్చు. పేరు వచ్చేసి హెడ్ స్పా సిడ్నీ అండ్ ఇది రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఉంది. గైస్, కెరటిన్ తర్వాత దిస్ మై ఫస్ట్ హెయిర్ వాష్. నేను షాంపూ కండిషనర్ మామూలుగా వాడాను. షాంపూ కండిషనర్ ఎలా చేయాలి అనేది వీడియో సెపరేట్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక హెయిర్ సెరం వాడండి, ఏదైనా పర్వాలేదు. నేనైతే ఫ్రీ విల్ది వాడుతున్నాను. సో సెరం రాయడం కూడా ఎలా అంటే ఇలా స్క్రంచ్ చేస్తూ మీ హెయిర్కి రాయాలన్నమాట. డోంట్ రబ్ యువర్ హెయిర్ టూ మచ్. నేను తర్వాత రబ్ చేసినా కూడా చాలా జెంటిల్గా చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సెరం మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత నౌ ఇట్ ఈస్ టైమ్ టు బ్లో డ్రై. బ్లో డ్రైయింగ్ కూడా ఏం ప్యాటర్న్లో చేయట్లేదండి, జస్ట్ ర్యాండమ్గా ఇలా డ్రై చేసేస్తున్నాను ఫస్ట్ హెయిర్ని. ఆ తర్వాత ఫ్రంట్కి వాల్యూమ్ ఎలా మనం తీసుకురాగలుగుతామనేది చెప్తాను. సో బ్లో డ్రై చేసేటప్పుడే మీరు చూడొచ్చు హెయిర్ ఎంత సిల్కీ అండ్ స్మూత్ అయింది, షైన్ చాలా వచ్చింది, ఫ్రిజీ హెయిర్ మొత్తం పోయింది. అండ్ యాజ్ యూ కెన్ సీ అన్రూలీనెస్ అండ్ వేవీ హెయిర్ మొత్తం టేమ్ అయిపోయిందండి.
నేను వాడుతున్న హెయిర్ డ్రయర్ ఫిలిప్స్ దండి. ఇందులో హాట్ అండ్ కోల్డ్ సెట్టింగ్ రెండూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది మార్కెట్లో అవైలబుల్ లేదు. సో దీనికి సూటబుల్ రిప్లేస్మెంట్ నేను చూసుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఫ్రంట్ హెయిర్ వాల్యూమ్ వచ్చేలాగా ఎలా సెట్ చేయాలంటే ఇలా ఒక హార్స్ షూ సెక్షన్ తీసుకోండి. దాని వెనక సైడ్ నుంచి బ్లో డ్రైయర్తో హీట్ సెట్టింగ్లో ఇలా బ్లో డ్రై చేయాలి. అది ఆరే వరకు అలాగే పట్టుకోవాలి. అండ్ వెన్ యూ లెట్ ఇట్ డౌన్ యూ విల్ సీ మ్యాజికల్ వాల్యూమ్ గైజ్. సో గైజ్ మీరు మొత్తం వాషింగ్ అండ్ బ్లో డ్రైయింగ్ ప్రాసెస్ చూసేసారు కాబట్టి ఇప్పుడు నేను కెరటిన్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయబోతున్నాను అండ్ ఐ హ్యావ్ దెమ్ హియర్ విత్ మీ. సో నెంబర్ 1, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కెరటిన్? పర్పస్ ఆఫ్ కెరటిన్ ఏం లేదండి, మనకి హెయిర్ డ్రై, ఫ్రిజీ, డ్యామేజ్డ్ లేదంటే అన్మేనేజబుల్. సో బేసికలీ ఇట్ ఈస్ జస్ట్ టు కంట్రోల్ దట్ ఫ్రిజ్. సెకండ్ క్వశ్చన్, కెరటిన్ ఎక్కడ చేయించుకోవాలి? నేను ఇది సెకండ్ టైం హెడ్ స్పా సిడ్నీలోనే చేస్తున్నాను. రీజన్ ఇస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 95% కెమికల్ ఫ్రీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ క్రీమ్ రాస్తారు కదా, అందులో మీరు స్మెల్ చేస్తే మీకే తెలిసిపోతుంది అందులో కెమికల్స్ ఉన్నాయా లేదా వెన్ దే ఆర్ అప్లయింగ్ ద క్రీమ్ టు యూ. ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఎలా ఉంటాయి అనేది నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో స్కోప్. నేను అది ట్రై కూడా చేయను. నాకు ఎప్పుడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ స్మూత్నింగ్తో ఫెడప్ అయిపోయాను ఆ తర్వాత కెరటిన్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఐ వాజ్ స్కేర్డ్ ఆఫ్ కెరటిన్ ఆల్సో బికాస్ చాలా కెమికల్స్ ఉంటాయి ఇవన్నీ విన్నాను. ఓకే, సో ఎప్పుడైతే ఈ హెడ్ స్పా సిడ్నీది ఇది అసలు టోటల్గా 95% కెమికల్ ఫ్రీ వరకు ఉందని తెలిసింది, దెన్ ఓకే ఇది ట్రై చేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ గైజ్, ఆఫ్టర్ కేర్ మనం ఎలా చేయాలి? సో గైజ్ ఆఫ్టర్ కేర్కి నెంబర్ 1 ఇస్ దట్ మీరు వాళ్ళు ఇచ్చిన షాంపూ అండ్ కండిషనరే యూజ్ చేయాలి. బికాస్ సి ఇఫ్ యూ హ్యావ్ డన్ కెరటిన్ టు యువర్ హెయిర్ దాన్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే అంత స్పెండ్ చేసిన తర్వాత మెయింటైన్ చేయకపోతే వేస్ట్ కదా. సో ఈ షాంపూ అండ్ కండిషనర్ వాళ్ళు వేస్తారు, చాలా పెద్ద బాటిల్ ఉంది. నాకు ఇది లాస్ట్ టైం కెరటిన్ చేసేటప్పుడు లైక్ నా కెరటిన్ ఎఫెక్ట్ పోయాక కూడా నాకు ఇది కొంచెం మిగిలిపోయింది. సో నా హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్కి సరిపోయిందండి. దీని ప్రైస్ వచ్చేసి 2500, కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి 1500కి వస్తుంది మీకు. మీరు ఆయిలింగ్ చేయకూడదు. బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు కంటిన్యూ విత్ మై మింటాప్. నేను ఇంతకుముందు మింటాప్ స్కాల్ప్కి రాస్తానని చెప్పాను కదా, సో అది నేను యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. ఓన్లీ ఆయిల్ 1 month వరకు ఆపిస్తాను. బట్ అదే అండి, అంటే కెరటిన్ ఎఫెక్ట్ తొందరగా పోతుంది ఈ ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ రాస్తే. మంత్లీ 1 time వెళ్ళి హెయిర్ స్పా చేయించుకుంటే, హెయిర్ స్పా అంటే కెరటిన్ ది హెయిర్ స్పా సెపరేట్గా ఉంటుంది, అది మీరు చేయించుకుంటే ఇంకా బాగా లాస్ట్ అవుతుంది అనమాట. నేనైతే నిజంగా ఆఫ్టర్ కేర్తో కొంచెం పూరే అండి, అందుకే నాకు లాస్ట్ టైం కూడా కెరటిన్ ఆల్మోస్ట్ 2.5 monthsలోనే కొంచెం పోయిందనమాట. బట్ ఆఫ్టర్ కేర్ కరెక్ట్గా చేస్తే 6 months వరకు కూడా కెరటిన్ లాస్ట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద డౌట్ అందరికి ఉంది హెయిర్ లాస్ గురించి. దీంతో హెయిర్ లాస్ అవుతుందా? సీ గైజ్, ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ హెయిర్ లాస్ లాస్ట్ టైం చేసినప్పుడు. అంటే నాకు పెరగలేదు, తగ్గలేదు. ఎందుకంటే కెరటిన్ అనేది మనకి హెయిర్ ఉంది కదా, దీనికి ఇలా 1/2 inch వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇట్ ఈస్ నాట్ టచింగ్ యువర్ స్కాల్ప్ ఇన్ ఎనీవే. టచ్ చేయనప్పుడు ఐ డోంట్ థింక్ దట్ కెరటిన్ ఇట్ సెల్ఫ్ కెన్ లీడ్ టు హెయిర్ లాస్ అని. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, దీనివల్ల డాండ్రఫ్ అవుతుందా? చూడండి, యాజ్ ఐ సెడ్ ఇక్కడ నుంచి కెరటిన్ రాస్తారు కాబట్టి ఇట్స్ నాట్ టచింగ్ యువర్ స్కాల్ప్, దానివల్ల అయితే మీకు డాండ్రఫ్ అవ్వదు. కానీ మనం ఈ షాంపూ అండ్ కండిషనరే వాడాలి కాబట్టి ఆల్రెడీ డాండ్రఫ్ టెండెన్సీ ఉన్న వాళ్ళైతే యాంటీ డాండ్రఫ్ షాంపూ మీరు వాడలేరు కాబట్టి మేబీ బికాస్ ఆఫ్ దాట్ యూ ఫీల్ దట్ డాండ్రఫ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆర్ యూ ఆర్ గెటింగ్ డాండ్రఫ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నాకు కూడా ఏంటంటే డాండ్రఫ్ ఇష్యూ ఉంది, నేను అది వాళ్ళకి ముందే చెప్పాను కాబట్టి వాళ్ళు నాకు యాంటీ డాండ్రఫ్ షాంపూ అదంతా చేసి ఆ తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో యాజ్ యూ కెన్ సీ నాకైతే ఇప్పుడు ఫ్లేకీ స్కాల్ప్ ఏం అనిపించట్లేదు. బట్ మీకు టూ మచ్ ఆఫ్ డాండ్రఫ్ ఇష్యూ ఉంటే ఇఫ్ యూ కెనాట్ డూ విదౌట్ యూజింగ్ అన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ మీ కెరటిన్ చాలా రోజుల వరకు అయితే లాస్ట్ అవ్వదు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఐదర్ యూ యూజ్ అ స్ట్రైట్నర్, మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇక్కడ రూట్స్ దగ్గర కొద్దిగా స్ట్రైట్నింగ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ కెరటిన్ సెషన్కి కూడా వెళ్ళొచ్చు. మినిమం ఒక 4 to 5 months గ్యాప్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ గైజ్, వాట్ హ్యాపెన్స్ వెన్ హెయిర్ గ్రోస్? సో హెయిర్ గ్రోత్ అయితే ఆబ్వియస్లీ చూడండి, ఇప్పుడు మనం ట్రీట్ చేసింది ఇక్కడి నుంచి కాబట్టి మనకి ఇక్కడి నుంచి హెయిర్ బాగుంటుంది. ఎప్పుడైతే హెయిర్ ఇక్కడి నుంచి గ్రో అవుతుంది డెఫినెట్గా మీ ఒరిజినల్ టెక్స్చరే బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైజ్, కెరటిన్ ఎవరెవరికి సూట్ అవుతుంది? ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే చాలా సింపుల్ అండి. డ్రై, ఫిజీ, డ్యామేజ్డ్ హెయిర్, స్కాల్ప్తో దీనికి రిలేషన్ లేదు. వెదర్ యూ హ్యావ్ డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, అదంతా రిలేషన్ లేదు. దీంతో మందికి హెయిర్లో షైన్ ఉండదు కదా, వాళ్ళకి కూడా ఇది
వెంటనే షైన్ ఇంపార్ట్ చేస్తుంది. సో ఇట్స్ గ్రేట్ ఇఫ్ యూ వాంట్ షైన్ అండ్ స్మూత్నెస్ ఇన్ యువర్ హెయిర్. కానీ మీకు ఆల్రెడీ సిల్కీ, స్మూత్ అండ్ స్ట్రేట్ హెయిర్ ఉంటే, లేదంటే లెస్ వాల్యూమ్ ఉంటే, కెరటిన్ ఇస్ నాట్ ఫర్ యూ. ఇప్పుడు గైస్ ప్రైస్ ఫ్యాక్టర్ ఏంటి? బయట సాలాన్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కెరటిన్, కానీ ఇక్కడ తక్కువ ఉంది. ఎందుకు? దీని క్వాలిటీ ఏదైనా బాగాలేదా అని అనుకోవచ్చు, బట్ దాట్ ఈస్ నాట్ ద కేస్. ద థింగ్ ఇస్ దాట్ వీళ్ళు ఇది ఓన్గా వీళ్ళ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ ఓన్ సాలాన్ కాబట్టి మీకు ఇక్కడ తక్కువకి వస్తుంది. అదే మీరు బయటకు వెళ్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ కొనేసి చైన్ లాగా అది మన దగ్గరకు వస్తుంది కాబట్టి వీఆర్ చార్జ్ ద మోస్ట్. యాజ్ ఐ సెడ్, ఈ సాలానే కెరటిన్ ఎవరైతే రెడీ చేశారో ఆ ఓనర్దే ఈ సాలాన్. సో దాట్స్ వై ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ ఓవర్ హియర్. అండ్ ఇప్పుడైతే ఇంకా మంచి ఆఫర్ నడుస్తుంది. సో ఐ టెల్ యూ గైస్, ఇప్పుడు నెక్ వర్క్ అయితే 3000 ఉంది ప్రైస్. నెక్ తర్వాత అండ్ అప్ టు షోల్డర్ లెంత్, అంటే నా లెంత్ అనుకోండి 4000. తర్వాత ఏ లెంత్ అయినా సరే ఇప్పుడు ఆఫర్లో 5000కి వస్తుంది. అంటే అది వేస్ట్ లెంత్ ఉండొచ్చు, ఏ లెంత్ అయినా సరే 5000 నడుస్తుంది ఆఫర్. సో దాట్ ఈజ్ అబౌట్ ద ప్రైస్ ఫ్యాక్టర్. కానీ ఇది ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇంత ఉంది. ఆ తర్వాత ఇంక్రీజ్ అయితే ఎంత ఉంటుంది అనేది నాకు తెలియదు. సో చాలామంది ఇది కూడా అడుగుతారు గైస్, దట్ హెయిర్ పోకర్ స్ట్రేట్ అయిపోతుందా దీంతో? యాజ్ యూ కెన్ సీ, నా న్యాచురల్ వేవ్ కూడా ఎంత మంచిగా రిటైన్ అయింది చూసారా. అండ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తాను, నా న్యాచురల్ వేవ్, ఇది కొంచెం వేవ్ ఉంది హెయిర్లో చూసారా. తర్వాత కింద కూడా చూడొచ్చు మీరు, వాల్యూమ్ చూడొచ్చు. సో దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రైట్నింగ్ అండ్ స్మూత్నింగ్. అంటే ఒక పర్మనెంట్ బ్లో డ్రై లాగా అయిపోతుంది అనుకోండి. ఇంకా చాలామంది మీ హెయిర్ కట్ ఏంటి అని కూడా అడుగుతారు. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను గైస్, నా హెయిర్ కట్కి పేరు అంటూ ఏమీ లేదు. నేను లాస్ట్ టైం హెయిర్ కట్ కూడా హెడ్ స్పా సిడ్నీలోనే చేశాను. అండ్ వాళ్ళకి ఏమని చెప్తానంటే, నా క్రౌన్లో ఇక్కడ వాల్యూమ్ కావాలి, బికాజ్ నాకు న్యాచురల్ వాల్యూమ్ ఉంది. అండ్ నాకు లేయర్స్ అంటే 2 లేయర్సే కావాలి, లైక్ 1 and 2 అంతే. మీకు కనిపిస్తుందా? అది కూడా డిస్టెన్స్ లేయర్ మధ్యలో 1 inch కంటే ఎక్కువ ఉండొద్దు. దాట్ ఈస్ వాట్ ఐ టెల్ దెమ్. దాట్ ఈస్ ది ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ గివ్ దెమ్. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. అండ్ నో గైస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో. మీరు కనుక నన్ను IGTVలో, ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు నా వీడియో చూసుంటే, నేను 1 year బ్యాక్ కూడా ఈ సలాన్కే వెళ్ళాను, ఇప్పుడు కూడా ఇక్కడికి వెళ్తున్నాను. సో చాలామంది మీరు కెరటిన్ చేసిన ప్లేస్ మాకు చెప్పండి అని చెప్తేనే నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. వెదర్ యూ వుడ్ లైక్ టు ట్రై ఇట్ ఆర్ గో టు సమ్ అదర్ ప్లేస్, దట్ ఈస్ టోటలీ అప్ టు యూ. I hope you enjoyed this episode, guys. I hope this helps you in some way. If you like this episode, do you know what you have to do? Subscribe, like and share, and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook. Also on our website, which is www.asterix.com. అండ్ ఆస్ట్రిక్స్ యాప్ స్టోర్లో ఎందుకు లేదు అని చాలామంది అడుగుతున్నారు. అది యాప్ స్టోర్లో ఇంకా అవైలబుల్ లేదు, ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. వీ ఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, వీ ఆర్ వర్కింగ్ హార్డ్ దట్ అది తొందరలోనే యాప్ స్టోర్లో కూడా రావాలి. లెట్స్ సీ, ఎందుకంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుందండి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆన్ ది యాప్ స్టోర్. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే, హెల్ప్ చేస్తే, అండ్ ఆస్ట్రిక్స్ ఇంకా గ్రో అయితే డెఫినెట్గా యాప్ స్టోర్లో కూడా వస్తుంది. ఓకేనా? I'll see you on the other side. Till then, it's bye from Asterix.